రామా ఎవరా వచ్చేస్తున్నా 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 1 సెకండ్ क्या बात है इट वेज टायर मिस इट చూడండి మిస్ అండల్ మిస్ అందరూ రాగానే భయపడ్డారు అలాగే సెకండ్ ఇలా చూస్తాను కళ అయిపోతుందని నా దగ్గరికి వచ్చారు పిచ్చి పిచ్చిగా వస్తుంది అది నేను ఆల్రెడీ భయపెట్టేసాను హర్షం తీసుకున్నాం కదా మేము సింగిల్ బ్యాటింగ్ లేవు సార్ సార్ హ్యాండ్ గా బ్యాట్ గా మ్యాచ్ అయిపోయింది మ్యాచ్ 10 to win రే ఉదయశంకర్ 10 to win ట్రైల్
Yes, sir. We may do like this. Yes, sir. He will tell some basic concepts and he will leave, sir. That's it. Over. That means basic concepts he will tell, sir, and he will tell us to do exercise, sir. Yes, sir. He will tell on the back side practice questions will be there, no, sir. We have to tell, sir. It's not that way, actually. I don't know help him, sir. Yeah, we can buy heart or something. We will do, sir. But ఈయన మా డ్రైవర్. ఇక్కడే ఉంచాలా? కూర్చున్నారా అదే ప్లేస్ అయింది మందు చేసిన తర్వాత నేను వచ్చిన వెనక గజ వస్తాను. స్పెషల్ ఎంట్రన్స్ వంచుతురా వంచుత్ అంటే ఏం చేస్తున్నారు అమ్మ కిషోరా నువ్వు వస్తున్నట్టు ఇక్కడ పెట్టండి సార్. సార్ అక్కడైతే దారి పడ్డంగా ఉంటుంది సార్. బాయ్ వస్తున్నారా ఇక్కడికి నేను ఒకటి సార్ లావుకి వెళ్ళు ఎన్నో కూర్చుంటారా కదా ఇప్పుడు కూడా దాన్ని పక్కకి మీరు ఎక్కడికి వచ్చారా? ప్రగతి రథం కదిలింది. ఏం లేదమ్మా ఓకే ఓకే ఫ్యూచర్ లో మీ స్కూల్ టీచర్స్ అమ్మా. డోంట్ బి లైక్ టీచర్స్. ఇదిగో ఇటు చూడమ్మా, ఒక మిస్ నీలాగే ఉన్నారు.
ఇక మా చిన్న బాబు దొంగ 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 ఫ్రై ఏర్పాటు చేయండి ఒక్క నిమిషం తాతయ్య తాతయ్య ఓ తాతయ్య తాతయ్య రావా మా దగ్గరికి రావా నువ్వు రైటా సార్ రైట్ చిన్నగుందా రైట్ చిన్నగుందా సార్ 11 రూపీస్ సార్ టీచర్స్ అందరికి ఒక విజ్ఞప్తి, ఇటు ఇటు అందరూ ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను. దగ్గరలోకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఫుట్బాల్ వాలీబాల్ కాదు తప్పుగా ఉంటే మన్నించాలి. చెప్పండి గేమ్ ఏంటి? హౌస్ ఇప్పుడు మనం కాసేపట్లో హౌస్ ఆడబోతున్నాము. ఇది ఓన్లీ పెద్దలకి మాత్రమే, పిల్లలు పాల్గొన్నారు ఇందులో. ఓన్లీ adults. Above 15 years ఎవరైనా పాల్గొనొచ్చు. ఓకే not 15. ఓకే above 20 అండి. ఇప్పుడు మా పాప మాట్లాడుతున్నారు. కొట్టాడు అమ్మ డైలాగ్ నేను చెప్తానండి. కొట్టాడు. ఓకే నేను ఇప్పుడు అందరికి ట్రిక్స్ ఇస్తానండి, జాగ్రత్తగా పెట్టుకోండి మీ దగ్గర. మేడం చాలా గాలి వేస్తుంది మేడం. అవునా? నా ఇందాక చెల్లిపోయింది, మీరు ఇచ్చేసాయి ఇవ్వాలి. ఇప్పుడు బాగా ఒక ఊళ్ళో మొన్న చెప్పాను కదండి కూరగాయల జోకు, అది ఐడియా. ఇప్పుడు హచ్ అయితే ఎలా ఉంటుంది, హచ్ కుక్కపిల్ల ఎక్కడికన్నా వచ్చేస్తూ ఉంటుంది. అలా ప్రతి ఇంటికి ఇతను బండి మీద కూరగాయలు వేసుకుని తోసుకుంటూ వెళ్తాడు అనమాట. అతను హచ్ అయితే ఎలా పాడతాడు? అమ్మగారు తాజా కూరలండి, మీరాడున్నా డోరు డెలివరీ అండి. ఇది మ్యాంగోస్, ఆరెంజెస్, పైనాపిల్స్, మ్యాంగోస్, ఆరెంజెస్. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఎవరో పోమోగ్రానైట్ చెప్పలేదు అన్నారు. మేడం మీరు దాని నుంచి చూస్తున్నాను, పొద్దు నుంచి అది పట్టుకుని తిరుగుతున్నాను. అందులో అది ఏమైనా పని చేస్తుందా, అసలు ఏమైనా వస్తుందా, అసలు మేము అందరం పడ్డామైనా దెబ్బలు తగిలేయా, ఏం తెలియట్లేదు. అన్నీ చూడకండి, అలాగా చూపించండి మిగిలిన వాళ్ళని. నెంబర్స్ ఎవరు చెప్తారు? టికెట్ ఎవరిదో ఎగిరిపెట్టిపోయారు. శివకుమార్ సార్, ఈ ప్యాక్ ముక్కలో నెంబర్లు మాత్రం దయచేసి కొట్టకండి హౌజీలో. ఎవరి పక్క వాళ్ళ టికెట్లు వాళ్ళు జాగ్రత్త పెట్టండి.
రెడీ అండి? నెంబర్ చెప్పిన మేడం మీరు చెప్తారా? మీరు చెప్తారా? నేను ఆడుతూ చెప్తాను. జల్దీ 5 లేదు, ఫస్ట్ లైన్ లేదు, సెకండ్ లైన్ లేదు, టికెట్ చూసుకో. 17, 17. ఉండమ్మా, ఉండయా బొట్టెట్టుకుంటాను. గేమ్ పేరండి. అందులో పార్టిసిపెంట్స్ నేను శాషాయి, ప్రసాద్ సార్, కంప్యూటర్ సార్, వీరభద్రరావు సార్, మల్లిక్ సార్, శివ సార్, జైకర్ సార్, నాగేశ్వరరావు గారు, మిక్కిల్లేని, నెక్స్ట్ ఈయన రాజు గారు, ఆయన హెచ్ఎం సార్ వెళ్ళిపోతున్నారు ఫోన్ లో. సార్ మిస్టేక్ ఇక్కడ, ఫోన్ లో కాదు, ఫోన్ తో. నేను ఇప్పుడు లేడీస్ అందరికీ ఒకటి చెప్తాను. కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, 30 వచ్చాక చెప్తాను. 30 సెకండ్స్ వచ్చాక 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16, 17, 4, 5, 6, 7, 8, 9, 26, 27, 28, 29, 30. సోప్ చేసుకుని తాగండి అందులో. తీసుకొచ్చేస్తున్నాను మేము, లేట్ తెచ్చేసుకుంటాం. ఇప్పుడు అది నేను ఇంత కనిపిస్తాను. ఆర్ఈసి అని ఉంది, ఆర్ఈసి అని వచ్చింది. పాండి మిస్, పాండి. అది దండలు ఉండాలని ఇద్దరు కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మల. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్. అయిపోయిన క్లాప్స్ కాదు, కూడా కొడతారు ఆ క్లాప్స్. అయిపోయిందండి. మళ్ళీ అన్నీ ఆ స్విచ్ ఒకేలా. ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడకి 3 అల్లుళ్ళు ఉంటారు. అత్తగారు ఉంటారు, ఆవిడకి 3 అల్లుళ్ళు ఉంటారు. అయితే ఆవిడ ఆస్తి ఎవరల్లు ఏ అల్లుడి పేరు రాయాలా అని ఎగ్జామిన్ చేయడానికని చెప్పని మార్నింగ్ ఒక అల్లుని తీసుకొని మార్నింగ్ ఒక వెళ్ళి ఏం చేస్తుందంటే, ఈ అల్లుడు అసలు ఆస్తి మీదనే ఉంది, నా మీద కూడా ఏమన్నా ఇతనికి ప్రేమ ఏమైనా ఉన్నాయా చూద్దామని చెప్పని పక్కన హుస్సేన్ సాగర్ లో వెళ్తూ హుస్సేన్ సాగర్ లో తూకేస్తే అల్లుడు అయ్యో అత్తగారు పడిపోయారేంట అని చెప్పని వెళ్ళి కాపాడతాడు. కాపాడి తర్వాత రోజు మార్నింగ్ వాడు లెగిసి డోర్ ఓపెన్ చేయగానే పెద్ద కారు ఉంటుంది, చాలా వాల్యుబుల్ కారు ఉంటుంది అనమాట. దానిపైన లేబుల్ చేసి ఉంటుంది, నా ప్రాణాలు రక్షించినందుకు అల్లుడికి కృతజ్ఞతగా మీ అత్తగారు పంపించిన కానుక అని రాసి ఉంటుంది.
పెద్దలుండి ఎగ్జామిన్ చేసేసింది. ఓకే వీడికి ఆస్తి ఇవ్వచ్చు అని అనుకుంది. సరే మిగతా వాళ్ళని కూడా చూడాలి కదా, రెండో అల్లుని తీసుకుని రెండో రోజు వెళ్ళి వాటిని జాగింగ్ చేస్తూ మళ్ళీ దూకేస్తుంది. రెండో అల్లుడు కూడా పాపం అత్తగారు పడిపోయారని చెప్పని మళ్ళీ అత్తగారిని రక్షిస్తాడు. ఆ సేమ్ సిచ్యువేషన్ అవుతుంది వాడికి కూడా. తర్వాత రోజు డోర్ ఓపెన్ చేసేటప్పటికి పెద్ద కారు ఉంటుంది, మంచి కారు ఉంటుంది, దానిపైన రాసి ఉంటుంది మీ అత్తగారు దాన్ని రక్షించినందుకు కానుకగా పంపించిన కారు అని ఉంటుంది దాని మీద. సరే రెండో అల్లుడు కూడా ఎగ్జామిన్ చేసేసింది. మూడో అల్లుడు తీసుకొని వెళ్తుంది. మూడో రోజు వెళ్తే మళ్ళీ అలాగే జాగింగ్ చేస్తూ ట్యాంక్ బండ్ లోకి దూకేస్తే ఆచి వస్తుందని ఎవరు రక్షిస్తారని చెప్పని వదిలేసి వాడు వెళ్ళిపోతాడు. తర్వాత రోజు మార్నింగ్ డోర్ ఓపెన్ చేసేప్పటికి వీళ్ళు ఫస్ట్ అల్లుడికి సెకండ్ అల్లుడికి ఇచ్చిన దానికన్నా పెద్ద కారు ఉంటుంది, దానిపైన రాసి ఉంటుంది థ్యాంక్స్ అల్లుడు, నా ప్రాణాలని మీ అత్త బారి నుంచి రక్షించినందుకు ఫ్రమ్ మామగారు అని రాసి ఉంటుంది. ఊర్లో భోజనాలు జరుగుతుంటాయండి. భోజనాలు జరుగుతుంటే మామూలు భోజనాలు అండి. మామూలుగా ఒక షష్ఠపూర్తి భోజనాలు అనుకోండి, ఆ షష్ఠపూర్తి భోజనాలకి ఒక ఆయన ఇంట్లో జరుగుతున్నాయి. సార్ క్విజ్ కాదు ఇది. సో జరుగుతున్నాయి భోజనాలు జరుగుతుంటే పై ఊరు నుంచి ఆయన ఫ్రెండ్స్ కూడా భోజనానికి వచ్చారు. భోజనానికి వస్తే భోజనాలు అయిపోయిన తర్వాత చేతులు కడుక్కునే చోట చూసాడు ఆ ఫ్రెండ్. పై ఊరు నుంచి వచ్చిన ఫ్రెండ్ చేతులు కడుక్కునే చోట చూస్తే చాలా ఆకులు పడిపోయి ఎంగిలాకు పడిపోయి అంటే చూసి ఆహా బాబాయ్ చాలా మంది తిన్నట్టున్నారని చెప్పేసి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అరే మీ ఊర్లో బాగా తినే మేసేగాడిదలు ఎక్కువరా అన్నాడంట. ఆ ఊర్లో కంటే పై ఊరు నుంచి వచ్చి మేసేగాడిదలు ఎక్కువరా అని ఈయన అన్నాడంట. ఇదే జోక్ నవ్వండి. ఏమంటే ఈవిడికి కోరస్ ఎవరు లేరని ఈవిడ దగ్గుతారట, మీరేమనుకోకండి. కాళ్ళకు పారాడి మెల్లో తాళి కాళ్ళకు పారాడి కడియాలందరూ అల్ల నల్ల నడయాడేది తెలుగు తల్లి పెట్టిన కోట తెలుగు నాట పాట పాడనా తెలుగు పాట అలా ఇప్పుడు నుంచి మొదలు పెట్టేస్తే కుదురుతుంది మేడం. గాజు కూడా పగలకూడదు, గాజు పగిలినా కూడా కౌంట్ రాదు. ముడి విడవకూడదు, గాజు పగలకూడదు. నోటితో చంపకూడదు. మిగతా టీచర్స్ అందరం కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. రాలేదంటే మీరు ఆలోచించాలి. ఎవరికి రాలేదంటే మీరు ఆలోచించాలి. కాలనేగా
चमकार नहीं बूंदों की पानी चढ़ा मेघा गए दिन बदलते झुम 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 పైన కాస్తావు కూస్తావు కవితలు రాపగలరు వాళ్ళకు నాట్యలంత ముఖ్యం వీళ్ళకు తీగలంత ముఖ్యం తోటకి పువ్వులంత ముఖ్యం తీయడం చింపడం లాస్యా అది మొత్తం తీస్తుంది బాగుంది మనకి చిన్న వాళ్ళు ఈయన పేరు తీసి లక్కీ డిప్ అండి అందరి పేర్లు దాంట్లో ఉన్నాయి స్వరూప్ తీస్తాడు ఒకటి ఏదో ఒకటి తీయమ్మా ఏదో ఒకటి సార్ మొత్తం అన్ని కలిపి స్మార్ట్ గిఫ్ట్ స్మార్ట్ క్వశ్చన్ స్మార్ట్ గిఫ్ట్ సార్ సార్ స్మార్ట్ గిఫ్ట్ నెక్స్ట్ గేమ్ ఏంటి ఒకసారి ఫస్ట్ పేరుకి వచ్చేసి అది బాగానే ఉంటుందండి అదేమన్నా గేమా లేకపోతే ఎంటర్టైన్మెంట్ తగ్గించండి సార్ అది కళ్ళకి గంతలు కడతారటనే కరెక్ట్గా అక్కడికి వెళ్ళి ముఖం మీద బొట్టు పెట్టాలి కరెక్ట్గా అదే ప్లేస్ లో బొట్టు పెట్టి పెట్టలేకపోతే ఇంక దగ్గరలో ఎవరు పెడితే వాళ్ళకి ఇచ్చేస్తుంది బాగానే ఉంటుందండి గేమ్ లక్కీ ఇమాజినేషన్ ఇద్దరిలో ఎవరికైనా పెట్టచ్చు ఇద్దరిలో ఎవరికైనా పెట్టచ్చు బొట్టు ఉండే ప్లేస్ లో మాత్రం బొట్టు పెట్టాలి కళ్ళు మూసుకుని కళ్ళకి గంతలు కడతారు మీరు మూసుకుని కాదు కళ్ళకి గంతలు కడతారు స్టార్ట్ చేస్తారా ఎవరు ఫస్ట్ స్టార్టింగ్ ఎవరు ఫస్ట్ మిస్ అయిపోతే మళ్ళీ తర్వాత బాధపడతారు శివకుమార్ సార్ కళ్ళ గందలు కట్టండి నేను గేదెలు ఫోటోలు తీనా ఎక్సలెంట్ బుజ్జి బుజ్జి నిజం చెప్పు బుజ్జి నిజం చెప్పు చెరుకు పిలుపు వినిపిస్తుంది ఆకులు ఒక్క నీకు Johnny, so good. One clutch.